కొంచెం నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కొత్త టీం. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు. అదర కొట్టు 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 బెదర కొట్టు పిడియానే చెదర కొట్టు 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 పిరగ కొట్టు పిరహానే అదర కొట్టు. ఆపు, బర్రె భరతనాట్యం చేసినట్టుంది. అమ్మ డాన్స్ అక్కడ నేర్చుకుందా నాన్న? గేదెను పాలు పిండడానికి వెళ్ళినప్పుడు అది ఇవ్వకుండా ఎగురుద్ది కదా, అది చూసి నేర్చుకుంది. ఏంటి నోరు లేస్తుంది? నోరు తెరిస్తే నోరు లేవక నాగార్జున సాగర్ డోర్ లేస్తుందా అండి? ఎవరిది? అమ్మని చూస్తూ చూస్తూ ఎలా పెళ్లి చేసుకున్నావు నాన్న? ఆకలి వేసినప్పుడు పులిహార కూడా బిర్యానీ లాగే కనపడింది. అప్పట్లో నా గంటికి అలాగే కనపడింది, తినేసా. తినిన తర్వాత తెలిసింది కల్తీ అని. కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్, స్టార్ హోటల్లో డిష్ అయిందంట. అట్టుంది నా పరిస్థితి. నీ పెళ్ళైన కొత్తలో మెమరీస్ ఏమన్నా చెప్పినా అన్న? అబ్బో, మామూలుగా లేవు మెమరీస్. పెళ్ళైన కొత్తల్లో రోజుకు 10 మంచాలు ఇరిగాయి. తప్పుగా అనుకోకండి, ఇది ఒక్కడే పడుకోవటం వల్లే. వన్స్ నువ్వు పడుకున్నాక నీ పక్కన నాకు ప్లేస్ ఉంటదా? ఏమండి, మనకు ఒక అమ్మాయి ఉంది, ఆ సంగతి మీరు మర్చిపోకండి. అది బండల మీద చాప పరవటం వల్ల పుట్టిన పాప. నేను ఇలా అయితే మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఈ అమ్మాయి ఏదో అంతరిక్షంకి వెళ్తానన్నట్టు 5 నిమిషాలకు ఒకసారి పుట్టింటికి వెళ్తా పుట్టింటికి వెళ్తా. అక్కడ నేను మేపలాకే కదా నా మీద కుదిలేరు. డాడీ నీకు దండం పెడతానే, అనసూయ గారు ఆడి అన్నా, నేను నీకు డాడీ అన్నా ఎవడూ నమ్మడు. అలా అనకండి, మన అమ్మాయి బంగారం. హలో, నిన్న మీకు నెక్లెస్ ఒకటి చెప్పాను కదా, అది క్యాన్సిల్ చేయండి. దేనికండి? బంగారం అన్నావుగా, కరిగించి చేయించుకో. దీన్ని చూడండి ఒకసారి. నీలాంటి వడ్ల బస్తాకి నాలాంటి వడ్ల గింజనిచ్చి పెళ్లి చేస్తే ఇలాంటి కల్తీ కూతురుగాక ఎవరు పుడతారండి? ఎందుకండి అలా తిడతారు? తిట్టక ఏం చేయమంటావే? నీ ముందు నడుచుకుంటూ వెళ్తుంటే జనాలు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? లారీ ముందు స్టీరింగ్ లా ఉన్నాం అంటున్నారు. అంత లారీని లాగేది స్టీరింగే కదండి. ఆ స్టీరింగ్ అయినా ఎన్నాళ్ళు లాగితే తిప్పి 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 తుప్పు పట్టిపోయింది మొత్తం. దీనికి పెళ్లి చేయలేక చచ్చిపోతున్నా. పెళ్లి చూపులు కూడా ఎవడో వస్తాడు, దీన్ని చూస్తాడు. అమ్మమ్మ గారు కొంచెం అమ్మాయిని తీసుకొస్తారా అంటున్నా. నాన్నగారు ఏమండి, మన పాపకి నాగశౌర్య గారితో పెళ్లి ఏమ్మా చేసుకుంటావా? చేసుకుంటాను. చెప్పు తీసుకు కొడతా. ఆయన ఎలా ఉంటాడో తెలుసా? స్మార్ట్ ఫోన్ లాగా స్మార్ట్ గా ఉంటాడు. మరి నేను చైనా ఫోన్ కి చెల్లెల్లా ఉంటావు. ఈ ఫ్యామిలీ నేను తట్టుకోలేకపోతున్నానండి, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. డైరెక్ట్ కమాన్ గైస్. నాన్నగారు ఒక్క నిమిషం. సారీ అన్నయ్య. ఉరేసుకుంటే చచ్చిపోతావా? అబ్బే లేదు, చెంచలు కూడా జైలుకు పోతామే. అమ్మ చచ్చిపోక ఎక్కడికి పోతాం? ఏమండి, చాలా భయంగా ఉందండి. నాకు మాత్రం ఉత్సాహంగా ఉందా? నాన్న, నీకు అమ్మకి అన్ని కోరికలు తీరిపోయినాయి, ఏ కోరిక తీరిపోకుండా చచ్చిపోవాలా నాన్న? నీ కోరికలు తీర్చేవాడు దొరకే కదా ఈ బాధ. నాకు పెళ్ళి అవదా నాన్న? ఎందుకైతే మ్యూజియం లో పెట్టాల్సిన మొహం మనుషుల మధ్య తిరిగితే ఏడైద్దండి పెళ్లి. చచ్చిపోతే నరకానికే వెళ్తామండి. నరకం నాకేమన్నా కొత్త? నిన్ను చేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాగా. చిన్న కోరికండి. ఏంటది? పాప పెళ్లి చూసి చచ్చిపోదామండి. అంటే అది ఎలాగో తీరదు, నువ్వు బతికిపోదామనేగా. ఏమంటే సుబ్బారావు గారు ఏం చేస్తున్నారండి? పానీపూరి చేస్తున్నారా? పార్సిల్ కట్టమంటావా, ఇక్కడే తింటావా? నిన్ను తగలయ్యారే, కనపడి చావట్లే. ఏంటండి సుబ్బారావు గారు, ఏంటిది? అరే అరే, దింపండి. ఇక్కడ నేనే దింపాలి, అక్కడ దిగు దిగు. ఏంటండి సుబ్బారావు గారు, ఏంటిదంతా? ఏం చేయమంటారండి, ఒక్కగానొక్క కూతురు మంచి సంబంధం దొరికి చావట్లా. ఇంతవరకు ఒక్క మంచి సంబంధం కూడా రావట్లేదా? అవతల వాళ్ళు కూడా మంచి సంబంధమే కావాలంటున్నారు. ఎట దొరుకుద్ది? అయినా దీన్ని అనాలండి. ఏమో సమంత పుట్టిద్ది అనుకుంటే షావుకారు జానికి పుట్టింది. ఏమండి, అయినా నా మీద మీకు ప్రేమ లేదు. ప్రేమ లేకుండా ఇది ఎక్కడి నుంచి పుట్టింది? గూగుల్లోంచి డౌన్లోడ్ చేసావా? ఆగండి, ఎందుకండి మీరు కొట్టుకుంటారు? ఏ నువ్వు కొట్టుకుంటావా ఏంట్రా? నాకు తెలిసిన మంచి సంబంధం ఒకటి ఉంది. అబ్బాయి అచ్చం హీరోలాగా ఉంటాడు. ఆయన హీరో, నువ్వు మ్యారేజ్ బ్యూరో. మీ ఇద్దరు కలిసి మమ్మల్ని పంపించరుగా ఏ ఊరు? ఊరుకోండి, అలాంటిది ఏం లేదు. ఇవాళ సాయంత్రం పెళ్లి చూపులు. నేను వెళ్ళి అబ్బాయి చెప్పి వాళ్ళని పంపిస్తాను, మీరు రెడీగా ఉండండి, అన్ని ఏర్పాట్లు చేసుకోండి. నువ్వు వెళ్ళి చెప్తా. సూపర్.
ఈ మొహం ఎలా పెట్టారో తెలుసా? ఎలా పెట్టావు? అచ్చం నా మొహం లాగా పెట్టారు. లోపల అలాగే నాన్నగారు. ఏమే ఆ. నువ్వేం చేస్తావంటే దాన్ని నువ్వు మేనేజ్ చెయ్యి, వచ్చేవాడిని నేను మేనేజ్ చేస్తా. ఓ లోపల పో. ఇది పెళ్లివారిల్లా? అబ్బే లేదు, ప్రభాసిలు లోపల కృష్ణరాజు గారు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. ఎవడురా నువ్వు పెళ్లివారింటికి వచ్చి మళ్ళీ పెళ్లివారిల్లు అని అడుగుతాడేంటండి? లోపలికి రావచ్చా? ఎందుకు ఆ తలుపులకు మేకులు కొట్టేసి ఒక 90 రూపాయలు ఇస్తారు. కూర్చో. ఎందుకంటే అంత బీపీ తెచ్చుకుంటారు? బీపీ వస్తే బీపీ తెచ్చుకోక బియ్యం తెచ్చుకుంటారా అండి? ఏం మాట్లాడుతున్నాడు? సిగరెట్ అలవాటు ఉందా? అబ్బాయి అమ్మో లేదండి. మందు అలవాటు ఉందా? అమ్మో అసలు ఎప్పుడు. అమ్మాయిల అలవాటు అది మాత్రం లేదని చెప్పకు. అది ఖచ్చితంగా ఉంది. ప్రపంచం మొత్తానికి తెలిసిన పనికి మాలిన నిజం అది. పాపం. మీరు అలా అంటున్నారు కానీ నేను అలాంటి వాడు కాదండి, చాలా మంచివాడిని అండి. అది నిద్రలో కలవరించడానికి బాగుంటది, ఇది బయట చెప్పడానికి బాగోదు. ఇట్లాంటి ఏంటి ఈ చీరను చూస్తే మీకేమనిపిస్తుంది? దాంతో నీకు ఉరేయాలనిపిస్తుంది. సుధీర్ గారు మీరా? అబ్బే లేదు, చంద్రబాబు గారు సుధీర్ బాబు లాగా వచ్చారు. కళ్యాణ్ ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ అండి. అలాంటప్పుడు ఆన్నే చేసుకోపోయావు, నన్ను ఎందుకు చేసుకున్నావు? ఏయ్! ఏంటి ఏంటి ఆ. ఏంటి దానికి లైన్ వేస్తున్నావా? నీకు అత్త ఇద్దరు, అది నీకు దండం పెడతా. సుధీర్ గారు మీరు కౌంటర్ లేరా? ఈ స్కిట్టుకి బాటసారిని, నాకు రాయని కౌంటర్ల కోసం వెతికే అన్వేషిని. నువ్వు లోపలికి చావు. అమ్మాయిని పిలుస్తారా? పెళ్లి చూపులకు అమ్మాయినిగా ఆంటీల్ని అమ్మమ్మల్ని పిలుస్తారా? వెయిట్ చేయలేవా? కూర్చో. ఏమే అమ్మాయిని తీసరా? హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అరులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. అదేంటండి మొహాన్ని ముసుగేశారు? మీరు ఏం పాట వచ్చింది వచ్చేటప్పుడు? ముసుగు వేద్దు మనసు మీద. అందుకే మొహం మీద వేసాం. అది కాదండి, మొహానికి ముసుగేయడం ఏంటండి? కాదండి, ఇప్పుడు మీ ఇంట్లో ఒక మూలన ఎలక చచ్చింది అనుకో ఏం చేస్తారు? గుడ్డ కప్పుతాం. అందుకే కప్పాం. అది కాదు సార్. ఏదిగో ఈ చెయ్యి చూస్తే మీకు నిజంగా ఒక మనసు ఉంటే ఆ ముసుగు గురించి అడగండి, మీకు దండం పెడతా. మీకు నిజంగా ఒక మనసు ఉంటే నాకు అర్థమైంది. అర్థమైంది. కాదండి, ఈ చెయ్యి చూస్తే మొత్తం అంతా ముడతలుగా ఉంది. ఏం అర్థం అదే లేదు, అమ్మ యూత్ కదా, టాటూలు వేయించుకొని అట్ట వాడిపోయింది అంతే. చెయ్యి ఎలా ఉంటుందో మొహం కూడా అలాగే ఉంటుంది. అరే మొహం విషయంలో ఏ మాత్రం డౌట్ లేదు, అమ్మాయి మొహం అచ్చం నా మొహం లాగే ఉంటుంది. అది ఓకే. కాదు అమ్మాయికి పాటలు ఏమన్నా వచ్చా? పాటలు వచ్చా? పాటల పోటీల్లో ఒక వెండి పథకం, ఒక బంగారు పథకం గెలుచుకుంది. ఒకే కాంపిటీషన్ లో వెండి బంగారం ఎలా వచ్చింది? పాట పాడినందుకు వెండి పథకం, పాట ఆపినందుకు బంగారు పథకం. అది కాదు, ఇంకేమైనా వచ్చా అమ్మాయికి? ఏం మాట్లాడుతున్నావు? గ్యాస్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం రెండు వచ్చు. మరి వంట ఎవరు చేస్తారు? వీళ్ళ అమ్మ చేస్తుంది. ఇంకేమొచ్చు? పాలు తేవటం, కాఫీ పొడి తేవటం. మరి కాఫీ ఎవరు చేస్తారు? వాళ్ళ అమ్మ చేస్తుంది. కాపరన్న ఇది చేస్తే నేను దాంతో చేయాలి. నువ్వు సిగ్గుపడక చచ్చిపోవాలనిపిస్తుంది. అదేదో పల్లామల్లని ఊరంట, రోడ్డు రోలర్ రాలేదని చెప్పి రోడ్లు వేయటం మానేశారు. వెళ్ళకపోయావా? ఏంటండి అసలు ముసుగు తీసుకు కోటలోని మొనగాడా, కోటలోని మొనగాడా, వేటకు వచ్చావా, వేటకు వచ్చావా, ఇంక పిల్ల కోసమో ఇంక దేని మా అమ్మ ఎవరండి మీరు? మాకు తెలీదు. చూస్తారు దానికి ఏంటి బెదిరిస్తున్నావేంటి? మా వెనక నాగబాబు గారు ఉన్నారు. నాగబాబు గారు మీకు నాగబాబు గారు అంతే, నాకు బాబు. ఐ లవ్ యూ డాడీ. పెళ్లికి ఒప్పుకోవా? ఒప్పుకోను. ఏమే కానీ? కానీ ఏంటి? సుధీర్ ఒప్పుకోవా? నేను ఒప్పుకోను. నిజంగా ఒప్పుకోవా? నిజంగానే ఒప్పుకోను. ఒక పుష్పాన్ని నలిపేశాడే, పుష్ప కోటను అన్యాయం చేశాడే. పెళ్లి చేసుకుంటా. చేసుకుంటావా? అమ్మ నేను చేయలేదన్న నమ్మడే తల్లి. ఏమే అల్లుడు లోపల తీసి పదా? అల్లుడా? అల్లుడే. ఏంటి? అల్లుడు. బక్రా బక్రా ఏ
అల్లుడు దొరికేశాడు. నాగశౌర్య, మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. షూటింగ్ లో చిన్న చిన్న డైలాగ్స్ చాలా కష్టంగా ఉంటాయి. ఇంత పెద్ద స్కిట్ ఎలా గుర్తుపెట్టుకున్నారు? హ్యాట్స్ ఆఫ్ మీ అందరికి యాక్చువల్లీ. అది కంగ్రాచులేషన్స్ అండి, ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఫస్ట్ టీమ్ లీడర్ అండ్ రాజు గారు. చాలా ఫన్నీగా ఉండింది మీ స్కిట్ కి. మీ డైలాగ్స్ హీరో నేను చూసాను. 31st నైట్ కూడా మీరే చేయించారు ఆ స్కిట్ మొత్తం. సో సూపర్ అండి, హ్యాట్స్ ఆఫ్, ఆల్ ది బెస్ట్. మరి మా జడ్జెస్? కంటిన్యూస్ గా నవ్వాను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. అసలు నిజంగా హైపర్ ఆది రాజుగారి పర్ఫార్మెన్స్. పిందెలోనే ముదిరిపోయి ఇలాంటి కూతురు పుడితే ఏం చేయాలి? పెళ్లి చేయలేక ఉరి చేసుకోవాలి, కానీ మంచి బక్రాన్ పట్టారు. రోజా గారు, ఐ డోంట్ థింక్ హీస్ ద బక్రా. రోజా గారు, ఐ థింక్ తెలుసుకునే బక్రా అవుతాడు, అవుతున్నట్టు నటిస్తూ. చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. మరి డాడీ? అది డైలాగ్ పంచెస్ అదిరిపోయింది. చాలా నీట్ గా దాంతో నీ పంచెస్ తోటి స్కిట్ ని అట్లా పైకి లేపేశావు. చాలా బాగా చేసావు. సో సుధీర్ హైలైట్ అయ్యాడు మీ టీమ్ కి. నైస్ స్కిట్, కీప్ ఇట్ అప్.